తిరుమల 7 కొండల్లో మొదటి 3 కొండలు ఏ శక్తికి స్థానాలంటే తిరుమల 7 కొండల్లో అంజనాద్రి, వృషభాద్రి ఏ శక్తికి ప్రతీకలంటే తిరుమల శ్రీవారిని 7 కొండలవాడు అని పిలుస్తారు. అంటే 7 కొండలపై అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీనివాసుడు కొలువై ఉన్నాడు. అయితే ఈ 7 కొండలు 7 శక్తి స్థానాలకి చిహ్నమట. మరి మొదటి 3 కొండలు ఏ శక్తి స్థానాలకు ప్రతీకలో తెలుసుకుందాం. 1. నిద్రిస్తూ ఉన్న కుండలిని శక్తిని మేలుకోలపటమే ధ్యానం. ఇది క్రియాయోగం వల్ల సాధ్యపడుతుంది. ధ్యానం చేసేటప్పుడు ఎప్పుడైతే ఈ శక్తి మూలాధార చక్రాన్ని తాకుతుందో అప్పుడు ఈ నిద్రిస్తూ ఉన్న శక్తిని మనం శేషువుతో పోల్చాం. అంటే నిద్రిస్తున్న పాము, అది మేలుకొంటుంది. అందుకే మొదటి కొండకి శేషాద్రి అని పేరు వచ్చింది. 2. ఇంకొంచెం ధ్యానం చేస్తే సాధకుని శక్తి స్వాధిష్టాన చక్రాన్ని తాకుతుంది. ఇప్పటికీ సాధకుడికి 140% సాధించినట్లు. సాధన పట్ల కోరిక, పరమాత్మను కనుక్కోవాలనే ఆరాటం మొదలవుతాయి. ఇక్కడ అంటే స్వాధిష్టాన చక్రం వద్ద వినిపించే శబ్దం వేణుగానం. వేద అంటే వినటం అని అర్థం. అందుకే 2వ కొండకి వేదాద్రి అని పేరు. 3. ఇంకొంచెం ధ్యానం చేస్తే సాధకుని కుండలిని శక్తి మణిపుర చక్రాన్ని తాకుతుంది. ఇప్పటికీ సాధకుడికి 160% సాధించినట్లు. ఇప్పటికీ సెల్ఫ్ కంట్రోల్ వచ్చేస్తుంది. జ్ఞాన శక్తి పెరుగుతుంది, గ్రహణ శక్తి పెరుగుతుంది. కార శబ్దం జ్ఞానానికి ప్రతీక. ఇక్కడికి వచ్చేటప్పటికీ సాధకుడు జ్ఞానారుడు అవుతున్నాడు. అందుకే 3వ కొండకి గరుడాద్రి అనే పేరు వచ్చింది. తిరుమల 7 కొండల్లో అంజనాద్రి, వృషభాద్రి ఏ శక్తికి ప్రతీకలంటే ఇంకొంచెం సాధన చేస్తే సాధకుని కుండలిని శక్తి అనాహత చక్రాన్ని తాకుతుంది. ఇప్పటికీ సాధకుడికి 180% సాధించినట్లు. ఇప్పటికీ సాధకుడికి స్థూల శరీర స్పృహ తగ్గుతుంది. శరీరం చాలా తేలిగ్గా గాల్లో తేలిపోతున్నట్లు ఉంటుంది. సాధకుడు వాయుపుత్రుడైన ఆంజనేయుడే అవుతాడు. అందుకే 4వ కొండకి అంజనాద్రి అని పేరు. తిరుమల 7 కొండల్లో 4వ కొండ వృషభాద్రి. ఈ కొండ ఏ శక్తికి ప్రతీకో చూద్దాం. సాధకుడు ఇంకొంచెం ధ్యానం చేస్తే అతని కుండలిని శక్తి విశుద్ధ చక్రాన్ని తాకుతుంది. ఇప్పటికీ సాధకుడికి 100% సాధించినట్లు. అప్పుడు మనకు భగవంతుడు కనిపిస్తూ ఉంటాడు. ఆ తరువాత సంసార చక్రాలన్నీ దాటేస్తాడు. అన్ని బంధాలు విడిపోతాయి. ప్రాణ నియంత్రణ శక్తి వస్తుంది. ఇంక పరమాత్మ వైపు పరిగెడుతూ ఉంటాడు. ఎద్దుకి అచ్చు వేసి వదిలేస్తే ఎలా దాని ఇష్టం వచ్చినట్లు పరిగెడుతుందో అలా పరమాత్మ వైపు పరిగెత్తుతాడు. అందుకే 5వ కొండకి వృషభాద్రి అని పేరు. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.